హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 14వ భాగాన్ని వినేద్దాం. కల్మషం లేని మోము కడుపులో ఏమి ఉన్నా దాచుకోలేదు, బయటికి చెప్పేస్తుంది. చిన్నపిల్లల మనస్తత్వం. తనని ఎలాగైనా ఒక స్ట్రాంగ్ ఉమెన్లా తయారు చేయాలి అని అనుకుంటూ తన వైపే చూస్తూ అలాగే నిద్రపోతాడు. ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి వర్క్ కొంచెం పెండింగ్లో ఉంటే ఆ పని చూసుకుంటూ ఉంటాడు. సీత నిద్రపోతూ ఆ నిద్రలో కదులుతూ ఉండడం వల్ల పక్కన ఇంకా స్థలం ఉంది అనుకుని పక్కకు తిరుగుతుంది. అలా తిరగడం వల్ల దబామని శబ్దంతో కింద పడిపోతుంది. అమ్మా అంటూ కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పటికే రూమ్లో లైట్ వెలుగుతూ కనిపిస్తుంది. అయినా సార్ నిద్రపోతూ ఉంటారులే, నన్నెవరు చూస్తారు అనుకుని ఏమీ తెలియనట్టు పడుకోవాలని చూస్తుంది. తన వైపే చూస్తూ నవ్వుకుంటూ కనిపిస్తాడు రావణ్. తనని చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఛీ, ఏంటి సీత, ఇది చిన్నపిల్లల, ఇప్పటికీ ఈ సోఫాలో అడ్జస్ట్ అవ్వలేక 4 టైమ్స్ కింద పడ్డావు. అప్పుడు ఎలాగో రావణ్ గారు చూడలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు చూసేస్తాడు, ఎలా కవర్ చేయాలో అర్థం కావట్లేదు. పడుకోడు కూడా రాదా నీకు అంటారు అని అనుకుంటూ లేచి సోఫాలో కూర్చుంటుంది. అతని వైపు చూసి పల్లెకిలిస్తుంది. అంటే మంచి నిద్రలో ఉన్నాను కదా, ఆఫీస్ కూడా వస్తున్నాను కదా, అందువల్ల నిద్ర మత్తులో ఇలా జరిగిపోయింది. ఏమనుకోకండి, ఇది 4వసారి నువ్వు కింద పడడం, నాకు తెలియదు అనుకుంటున్నావా అన్నాడు. చీకట్లో పడ్డానులే, నన్నెవరు చూస్తారో అనుకుంటున్నావా? అందరికీ 2 కళ్ళు ఉంటాయేమో, నాకు మాత్రం 4 కళ్ళు ఉంటాయి. పేరుకి నిద్రపోతుంటాను, ఇంకో 2 కళ్ళుతో ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటూ ఉంటాయి. అలా ఎలా పడిపోతావో, మరీ చిన్నపిల్లల. ఎలా నిద్రపోవాలి ఇంత చిన్న సోఫాలో? అటు తిరగలేం, ఇటు తిరగలేం. ఈ సోఫాలో పడుకొని నడువు నొప్పి వచ్చేస్తుంది. మీకేం తెలుసు నా కష్టాలు? అయితే ఎంచక్క పక్కనున్న బెడ్రూమ్కి వెళ్ళి పడుకో. అలా పడుకుంటే అత్తయ్య అమ్మమ్మ ఊరుకుంటారా? ఏం జరిగింది? మీ ఇద్దరికి గొడవైందా? ఎందుకు గొడవ జరిగింది? దానికి కారణం ఏంటి అంటూ వాళ్ళు అడిగే ప్రశ్నలతో చచ్చిపోతాను నేను. దాని బదులు ఈ సోఫాలో అడ్జస్ట్ అవ్వడం బెటరే కదా. మాటలు బాగా నేర్చావులే, కానీ వెళ్ళి రెడీ అవ్వు. సార్, ఇప్పుడు టైం ఎంత? 5 o'clock అండి. అది నాకు తెలుసు. ఎంప్లాయీసే ముందు ఆఫీస్కి వెళ్ళాలా? లేదుగా, మనం వెళ్ళడంలో తప్పేమీ లేదు. అది మన కంపెనీ కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పని చూడు అని అనడంతో తను తిట్టుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది సీత. అనవసరంగా కింద పడ్డాను, అలా పడకుండా ఉండుంటే బెటర్ ఏమో. ఒక 7 గంటల వరకైనా పడుకునేదాన్ని, అసలు నిద్ర సరిపోవట్లేదు అని బాధపడుతూ వెళ్తుంది. పిచ్చిపిల్ల, నేను చూడలేదనుకునింది, ఎందుకులే పడింది. మనం నవ్వితే ఎక్కడ ఫీల్ అవుతుందో అని శబ్దం చేయకుండా ఉన్నాను. అలా ఉన్నాను అని నేను చూడలేదనుకుంది. ఈ బెడ్ లైట్ వెలుతురులో కనిపించదనుకుంటుందో ఏంటో. నిజమే కదా, సోఫాలో అడ్జస్ట్ అయి పడుకోవాలంటే కష్టంగానే ఉంటుంది. దీనికి ఏదో ఒక మార్గం చూడాలి అని అనుకుంటాడు. సీత కూడా తయారొచ్చిన తర్వాత తను కూడా ఫ్రెష్ అవుతాడు. ఈ లోపల బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడంతో రావణ్కి కాఫీ ఇస్తుంది. అలా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరతారు. ఎవరైనా ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత బాస్ వెళ్తారు ఆఫీస్కి. మీరేంటో అర్థం కావట్లేదు, 8 o'clockకి తీసుకుని వెళ్తున్నారు నన్ను. మరి ఏం చేయమంటావు? ఇప్పుడు నా వర్క్ చేయాలి, మళ్ళీ నీకు నేర్పించాలి, డబుల్ పని ఉంది కదా. మరి త్వరగా వెళ్ళకపోతే ఎలా జరుగుతుంది? అందుకే కదా నేను చెప్తున్నాను, బయట ఎక్కడైనా నేర్చుకుంటాను, మీకెందుకు అంత ఇబ్బంది అని. నాకేమీ ఇబ్బంది లేదు, నువ్వే ఇబ్బంది పడుతున్నావేమో. సరే చెప్పు. నాకు రాదు, నేను ఓడిపోతాను, నేను ఒక పిరికి అమ్మాయిని అని నువ్వు ఒప్పుకో, అలాగే నేను కూడా నిన్ను పట్టించుకోను. ఏంటి అలా మాట్లాడుతున్నారు? నేనంత పిరికిదాన్ని కాదు, ఇక్కడ సీత ఉండేది. మరి నీకెందుకు అంత భయం నేర్చుకోవడానికి? నాకేం భయం లేదు, నేర్చుకుంటాను, నేర్చుకొని చూపిస్తాను చూడండి. ఈ మంగమ్మ శబదాలు కాదు, నిజంగా వర్క్ చేయాలి. అలా చేయకుంటే తాట తీస్తా, గుర్తుంచుకో. అంతవరకు తీసుకొని రానివ్వలేంటి, అంత భయపడాల్సిన అవసరం లేదు. చూద్దాం ఎంత మాత్రం చేస్తావో, భయపడి పారిపోతావు. మీరే అనాలి, వావ్ సీత, ఎంత బాగా వర్క్ చేసుకున్నావు అని. చూద్దాం అని అనుకుంటూ ఆఫీస్కి తీసుకుని వెళ్తాడు. ఏంటో చెప్పడానికైతే చెప్పేస్తాను, ఇప్పుడు ఎలా నా పరిస్థితి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆఫీస్ వచ్చేసింది. ఏంటో ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తాను, నేనేం ఆలోచించట్లేదు అంటూ పైకి మాత్రం టెన్షన్ పడకుండా ఉన్నట్టు నటిస్తుంది. నవ్వుకుంటూ వెళ్తాడు రావణ్. నిన్ను ఎలా దారికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఓటమిని ఒప్పుకోవని కూడా తెలుసు. నిన్నెప్పటి నుంచో చూస్తున్నాను కదా, ఆ మాత్రం తెలుసుకోలేనా పిచ్చి సీత? అంటే రావణ్కి సీత ముందే తెలుసా? తనెందుకు వర్క్ నేర్పించాలనుకుంటున్నాడు? దాని వెనుక ఏదైనా కారణం ఉంటుందా? తెలుసుకుందాం ముందు ముందు కథలో.
వీరిద్దరూ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఉండరు, ఓన్లీ వాచ్మెన్ మాత్రమే ఉంటాడు. ఆ సెక్యూరిటీ వాళ్ళ వెహికల్ రావడం చూసి గేట్స్ ఓపెన్ చేస్తాడు. ఏంటో కర్మ కాకపోతే వర్కర్స్ అందరూ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బాస్ వెళ్తాడు, కానీ ఇక్కడ మాత్రం బాస్ ఆఫీస్కి వచ్చిన తర్వాత వస్తారు. వర్కర్స్ అని అనుకుంటూ అతడితో పాటు లోపలికి వెళ్తుంది. ఏంటి అని అడగ, ఇక్కడ క్యాట్ వాక్ ఏమైనా ట్రై చేస్తున్నావా, అంత నెమ్మదిగా నడుస్తున్నావు అంటూ గర్జిస్తూ అడుగుతాడు. అతని మాటలకి పరిగెడుతూ అతని వద్దకి వెళ్ళిపోతుంది. చిన్నగా పడిపోతావు అంటూ జాగ్రత్త చెప్తాడు తనకి. తన ఫైల్స్ అన్నీ తీసుకుని వెళ్ళి తన టేబుల్ మీద పెట్టి ఇంకొక చైర్ తీసుకుని తన వద్దకు వచ్చి కూర్చుంటాడు. మామూలుగానే తను చూడాలంటేనే భయం తనకి, అలాంటిది తన దగ్గరకు వచ్చి కూర్చొని తను మాట్లాడుతూ ఉంటే తన ఊపిరి సీతకి తగులుతూ ఉంటే వర్క్ నేర్చుకోవడమేమో కానీ తన గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది. తను చిన్నగా మాట్లాడినా సరే తన గొంతు స్పీకర్ ఆన్ చేసినట్టు ధనధన వినిపిస్తూ ఉంటుంది. ఏంటి సిస్టమ్ ఆన్ చేయమని కూడా చెప్పాలా, ఎక్కడో ఆలోచిస్తున్నావు అని తను మాట్లాడిన మాటలకి వణికిపోతూ సిస్టమ్ ఆన్ చేస్తుంది. ఏంటి సీత అంత వణికిపోతున్నావు, ఇంకా నాకు భయపడితే ఎలా చెప్పు, నేను నీ భర్తనే కదా అంటూ తన భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు. ప్లీజ్ రావణ్ గారు, మీరు నాకు దూరంగా ఉండండి, లేకుంటే నా గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో. ఏంటో ఈ అమ్మాయి భర్త దగ్గరికి వస్తుంటే దగ్గరికి తీసుకునే భార్యలు ఉన్నారు, కానీ నా భార్య ఏంటో భర్త దగ్గరకు వస్తుంటే రావద్దని చెప్తుంది అంటూ తన బుగ్గ గిల్లుతాడు. సరేలే, కాసేపు మన సరసాలు పక్కన పెడదాం. నేను నేర్పిస్తుంది శ్రద్ధగా విను. ఈరోజు నేర్పించింది ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి మళ్ళీ నాకు రేపు కంపెనీలో చెప్పాలి. ఇలా అయితే మాత్రమే 1 మంత్లో నేర్చుకోగలుగుతాం. తర్వాత నీకు వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత మాత్రమే. ఓకే, డూ యూ అండర్స్టాండ్ అంటూ తనని గట్టిగా అడుగుతాడు. అలాగే అని తలూపుతుంది సీత. తన చేతికి ఒక బుక్కు పెన్ను ఇస్తాడు. అలా తన కోసం 3 అవర్స్ కేటాయిస్తాడు. కౌశిక్ పని మీద తన క్యాబిన్కి వస్తాడు. రావణ్ సీరియస్గా తనని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆశ్చర్యంగా తన వైపే చూస్తాడు. పర్వాలేదు, తన భార్యకి తానే ఓపికగా నేర్పిస్తున్నాడు అనుకుంటూ అక్కడే నిల్చొని ఉంటాడు. తనని గమనిస్తాడు రావణ్. ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమైందనుకుంటా, ఆ వర్క్ మళ్ళీ రిపీట్ చేయి, ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు అని తన చైర్ వద్దకు వెళ్ళి కూర్చుంటాడు. తను వెళ్ళిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకుంటుంది సీత. ఏంటి సార్ వచ్చి మౌనంగా నిల్చొనున్నారు, సంగతి ఏంటి? ఏముంది, ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, నువ్వు ఒకసారి చెక్ చేస్తావని తీసుకొచ్చాను. పర్వాలేదే, అనుకున్న డేట్ కంటే 2 డేస్ ముందే కంప్లీట్ చేస్తారు. అవును, ఆ విజ్జు బాడీగార్డ్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ జరిగిన విషయాలన్నీ అక్కడ చేరవేస్తూ ఉన్నాడు కదా. నువ్వు చెప్పిన తర్వాత వాడిని ఒక కంట కనిపెడుతూ ఉన్నాను. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. వాడు రోజు ఈవినింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత విజ్జు హస్బెండ్ని కలవడం నేను చూశాను. నాకు తెలుసు కదా మన ఆఫీస్ విషయాలు ఎలా బయటికి వెళ్తున్నాయో అని. ఇప్పుడు సీత ఆఫీస్కి వచ్చిన విషయం కూడా వాళ్ళకి కంపల్సరీ తెలుసుంటుంది. ఇప్పటికే తండ్రి కూతురు కలిసి ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టుంటారు. చేస్తాను, నన్ను ఎలా ఎదుర్కొంటారో చూస్తాను. నన్ను దెబ్బతీయాలనుకున్న వాళ్ళని ఎదురు దెబ్బతీస్తాను. ఈసారి మనం కొట్టబోయే దెబ్బ ఎలా ఉండాలంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనట్టు కొట్టాలి. కొడుకుని ఎక్కడో దాచిపెట్టాడు కదా, నా నుంచి తప్పించడానికి అలా మనం కొట్టే దెబ్బకి కలువలో దాగి ఉన్న అక్కడి నుంచి పరిగెడుతూ వస్తాడు. వాడి చావు నా చేతుల్లోని, అది కూడా అతి భయంకరంగా ఉండబోతుంది. మా జీవితాలు నాశనం చేశాడు వాడు, సంతోషం అనేది లేకుండా చేస్తాడు అని బాధపడతాడు. తప్పకుండా ఆ రోజు వస్తుంది, మనం అనుకున్నది తప్పకుండా జరుగుతుందిలే. ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరిగేలా చేస్తాడు, కానీ దానికి కాస్త సమయం పడుతుంది అంతే. అవును, నా చెల్లి కనిపించడం లేదేంటి? తను నీకు ఫోన్ చేయలేదా? ఇప్పుడు తనకి ఫైనల్ ఎగ్జామ్స్ కదా, అందుకే బిజీగా ఉందనుకుంటా, కాల్ చేయలేదు. ఓకే, ఇప్పుడు తను డిస్టర్బ్ చేయడం మంచిది కాదులే. అవునవును, ఎప్పుడు బగబగ మండే రావణ్ ఈరోజు ఏంటో చాలా కూల్గా కనిపిస్తున్నాడు అని అనడంతో తల పైకెత్తి కోపంగా తన వైపే చూస్తాడు. సర్లే, మళ్ళీ ఆ కోపం చూపించడం తగ్గించి మా చెల్లిని కూల్గా నేర్పించు, నేను వెళ్తా అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏదో కుస్తీ పడుతూ కనిపిస్తుంది సీత. ఆ సిస్టమ్ని తెగ ఊపేస్తుంది. 2 నిమిషాలు గమనించి తన వద్దకు వెళ్తాడు. ఏం చేస్తున్నావే అని. ఏంటోనండి, నేను టైప్ చేస్తున్నాను, ఇది మాటి మాటికి స్టక్ అయిపోతుంది, అందుకే ఇలా షేక్ చేస్తే మళ్ళీ పనిచేస్తుంది. మా హాస్పిటల్లో ఉన్న సిస్టమ్ కూడా అంతే, పైన తడుతూ ఉంటే అప్పుడప్పుడు మరాయించినట్టు వర్క్ చేస్తుంది. ఇవి కూడా అలాగే ఏమో అని ప్రయత్నిస్తున్నాను. ఓరు దేవుడో, అది స్టక్ అయిపోవట్లేదే బేబీ, నువ్వు స్పేస్ తీసుకోవాలి. యారోని కాస్త పక్కకి జరిపితే అదే వెళ్తుంది. అంటే ఇంతవరకు అది స్టక్ అయిపోయిందని దానితో కుస్తీ పడుతూ ఉన్నావా? దేవుడా, ఈ అమ్మాయికి నేను నేర్పించేది నిజమేనా అని తల పట్టుకుని కూర్చుంటాడు.
రావణ్ గారు, నేను చెప్పాను కదా నాకు ఇది సూట్ అవ్వదని, ప్లీజ్ వదిలేయండి అంటూ తన వైపు చూస్తుంది. అప్పటి వరకు కూల్గా ఉన్న రావణ్ కాస్త తన వైపు కోపంగా చూస్తాడు. ఆ చూపులో అర్థమవుతుంది దానికి తను మాట్లాడేది తప్పని. చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నావు సీత నువ్వు. ఒక సీఈఓని ఈ కంపెనీకి నేను, అలాంటిది ఒక టీం లీడర్ చేయాల్సిన పని నేను నీ దగ్గరకు వచ్చి చేస్తున్నాను. అలాంటప్పుడు నువ్వు దాని మీద ఎంత ఫోకస్ పెట్టాలో తెలుసా? అలా కాకుండా చిన్నపిల్లల ఆటలాడినట్టు ఆటలాడుతున్నావు. నేను వెళ్ళిపోతానని నేను చేసే పనిలో ప్రతిదానికి అర్థం ఉంటుంది. అది తెలుసుకునే సమయం వస్తుంది. ఇప్పుడు మాత్రం ఇంకొకసారి నీ నోటి నుంచి వెళ్ళిపోతాననే మాట వచ్చిందనుకో, అప్పుడు వెళ్ళిపోతావు శాశ్వతంగా పైకి తిరిగి రాకుండా. ఇంకొకసారి ఈ టాపిక్ మళ్ళీ తీసుకురాకు అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రమే నన్ను అడుగు. ఎంత కూల్గా ఉండాలని చూసినా అలా నువ్వు నన్ను ఉంచడం లేదు కదా, ఒక రాక్షసుడిలాగే సృష్టిస్తున్నావు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు తను. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వస్తుంది. ధైర్యం చేసి అతను వద్దకు వెళ్ళి లంచ్కి పిలుస్తుంది. పెట్టావు కదా కడుపు నిండా, నాకు ఆకలగలేదు, తిను, నీ పని నువ్వు చూడు అని అనడంతో సీతకి ఇంకా కోపం వస్తుంది. తను కూడా తినకుండా వర్క్ చేస్తుంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. ఏంటి ఆఫ్టర్నూన్ ఇద్దరు తినట్లేదు, బాక్సులు కదలలేదు? అమ్మమ్మ ఆయన బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టారు, అది తిన్నాను. నిజమే కదా? అవును నిజమే అంటున్న సమయంలో రావణ్ కిందికి వస్తాడు. మా గురించి ఆలోచించక నానమ్మ, భోజనం చేశాను, నువ్వు తిన్నావు కదూ, సరే మేము వెళ్ళి తింటాం అని ఆవిడతో కొంచెంసేపు మాట్లాడి వెళ్ళి భోజనం చేస్తారు ఇద్దరు. వాళ్ళ నానమ్మకి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు గదిలోకి. వెళ్ళాలంటే భయం, ఎక్కడ దేని గురించి అడుగుతారో అని. తను మాత్రం వర్క్ చేస్తూ కనిపిస్తాడు. సీత మాత్రం అదే సోఫాలో పడుకుని పోతుంది. 1 minute అనుకున్నాను, నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వరు కదా అనుకుంటూ తన వైపే చూస్తుంది. ఆ సోఫాలో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వచ్చి పడుకో. ఏంటి ఏంటి ఏంటంటావు? అర్థం కాలేదా? చెవులో దూదులు పెట్టుకున్నావా? బెడ్ మీద పడుకో అని చెప్తున్నాను. మరి మీరు కింద పడుకుంటారా? దాన్నే వెటకారం అంటారు. కాదు, నేను పడుకుంటున్నాను కదా అందుకని అడిగాను. ఒంటి మీద కేజీ లేదు, ఇంత స్థలం మొత్తం నువ్వే ఆక్రమిస్తావా? లేదుగా, ఒక మూల పడుకో, నేను ఇటువైపు పడుకుంటా. వద్దులేండి, నేను ఇక్కడే అడ్జస్ట్ అవుతాను. చెప్తున్నాను కదా, ప్రతి దానికి ఎదురు సమాధానం చెప్తావేంటి? నాకు కాళ్ళు చేతులు వేయడం అలవాటండి, అదే కదా నీ ప్రాబ్లం అంటూ వారిద్దరి మధ్యలో పిల్లోస్ పెడతాడు. ఇప్పుడు వచ్చి పడుకో, ఇప్పుడు కూడా మాట్లాడావంటే ఇంకొక ల్యాప్టాప్ తీసి చేతిలో పెడతా, సైలెంట్గా వచ్చి పడుకో అనేసరికి వెళ్ళి పడుకుంటుంది సీత. పాపం చూడ్డానికి బక్కగా ఉందిలే అనుకుంటున్నాడు. మరి సీత ఎలా పడుకుంటుందో చూద్దాం రండి. తను కాస్త ఇబ్బంది పడడం గ్రహించి మధ్యలో పిల్లోస్తో గోడ కడతాడు. వచ్చి పడుకుంటుంది. తను పడుకున్న 1 hourకి తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత ల్యాప్టాప్ ఆఫ్ చేసి తను కూడా నిద్రపోవాలనుకుంటాడు. తన వైపు అలా చూస్తూ కళ్ళు మూస్తాడు. అప్పుడే మొదలవుతుంది మనవాడికి అస్సలు టార్చర్. మధ్యలో ఉండాల్సిన పిల్లోస్ కాస్త పక్కకి జరిగిపోయాయి. తనకి దగ్గరగా వస్తూ ఉంటుంది. రావణ్ మాత్రం తనకి ఎక్కడ తగులుతానో అనుకుంటూ జాగ్రత్త పడుతూ చాలా స్ట్రిక్ట్గా పడుకొని ఉంటాడు. ఉన్నట్టుండి తన మీద ఒక చెయ్యి కాలు పడతాయి. మన వాడికి అసలే పక్కన వాళ్ళకి కదిలిన మెలకువ వచ్చేస్తుంది. అలాంటిది కాలు చేయి వచ్చి పడిన తర్వాత మెలకువ రాకుండా ఉంటుందా? కళ్ళు తెరిచి చూస్తాడు. బెడ్ లైట్ వెలుతురులో తను కళ్ళు తెరిచి చూస్తే తన కళ్ళకి ఇంచు దూరంలో సీత మొహం కనిపిస్తుంది. ఒకసారి కళ్ళు నలుపుకొని మరీ చూస్తాడు. ఏంటిది ఇంత దగ్గరగా వచ్చింది? మధ్యలో పిల్లోస్ పెట్టాను కదా, అవి ఎక్కడా అనుకుంటూ వాటి కోసం చూస్తాడు. అవి కాస్త కాళ్ళ కింద కనిపిస్తాయి. తనని కాస్త పక్కకి జరిపి పక్కకి తిరిగి పడుకుంటాడు. మళ్ళీ తన నిద్రలో చేసినా కానీ రావణ్ కావాలని తనకి దగ్గరగా వచ్చి పడుకున్నాడని సీత అనుకుంటుందని తనకి కాస్త దూరంగా పడుకుంటాడు. అలా పడుకున్న తర్వాత మళ్ళీ అతని మీద చెయ్యి వేస్తుంది. చెయ్యి తీసి పక్కన పెడతాడు. తర్వాత మంచానికి అడ్డంగా పడుకుంటుంది. కాళ్ళతో రావణ్ణి తోసేస్తుంది. బెడ్ మీద అంత స్ట్రాంగ్గా ఎవరు ఉండరు కాబట్టి తను అలా తోయడంతో అమాంతం కింద పడిపోతాడు. తను పైకి లేచి కూర్చుంటాడు. ఇది మనిషా లేకుంటే దీనిలో ఏదైనా ఆత్మ ఉందా? అమ్మాయిలు నిద్రపోతుంటే చాలా క్యూట్గా ఉంటారని మాత్రమే తెలుసు, తిను మాత్రం చాలా వైలెంట్గా మారుతుంది అని మొదటిసారి చూస్తున్నాను ఇలాంటి అమ్మాయిని అనుకుంటూ తనని మళ్ళీ పక్కకు జరిగి పడుకుంటాడు. పాపం ఎంత ప్రయత్నించినా నిద్ర పడుతుంది అనే సమయానికి సీత ఏదో ఒక పని చేయడం, అటు ఇటు పొర్లుతూ తిరగడం తనకి చాలా ఇబ్బందిగా ఉంది. చివరికి తను నిద్రపోతాడు అనే సమయంలో తన చెయ్యి రావణ్ మొహం మీద గట్టిగా పడుతుంది. అబ్బా అనుకుంటూ మళ్ళీ నిద్రలేస్తాడు. అప్పటికే సమయం 3:30 అయి ఉంటుంది. ఇలా అయితే కాదు, నిద్రపోకుండా టైం వేస్ట్ అయిపోతూ ఉంది. ఎలాగో నిద్ర పట్టకపోయేసరికి వాష్రూమ్కి వెళ్తాడు. వెళ్ళి వచ్చేసరికి అడ్డంగా పడుకొని ఉంటుంది. ఇక ఎక్కడ పడుకుంటాను నేను అనుకొని ఆ పిల్లో తీసుకొని కింద పడుకుంటాడు.
ఆ సోఫా తన హైట్కి తను పడుకోవడానికి అడ్జస్ట్ అవ్వదు కాబట్టి. అందరికన్నా ముందుగా నిద్రలేచే రావణ్ ఆ రోజు మాత్రం 7 దాటుతున్నా నిద్ర లేవటం లేదు. మత్తుగా ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేస్తుంది సీత. పక్కన చూస్తుంది, రావణ్ కనిపించలేదు. అక్కడున్న గడియారం వైపు చూస్తుంది. నార్మల్గా అయితే 6కి నన్ను నిద్ర లేపుతారు కదా, ఈరోజేంటి ఇంకా నన్ను నిద్ర లేపలేదు అనుకుంటూ వాష్రూమ్ వెళ్ళడానికి పైకి లేచి వెళ్ళబోతుంది. తన కింద చూడలేదు కాబట్టి అలా వెళ్తున్న క్రమంలో రావణ్ తగనికి తగులుతాడు. ఒక్కసారిగా ఆగిపోతుంది సీత. ఏమైంది దీనికి, కింద పడుకున్నారు, నా కోసం ఇంత త్యాగం చేశారా అనుకుంటూ తనని నిద్ర లేపుతుంది. ఏమైంది రావణ్ గారు, కింద పడుకున్నారు, అంత పెద్ద బెడ్ ఉంది కదా, కింద పడాల్సిన అవసరం ఏమిటండి మీకు? మహా అయితే నాకు కొంచెం స్పేస్ ఇస్తే సరిపోతుంది, దానికోసం మీరు ఇలా కింద పడుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. ఆశ్చర్యంగా తన వైపే చూస్తాడు. ఎందుకు అలా చూస్తున్నారు, ఆ కళ్ళు ఏంటి అంత ఎర్రగా ఉన్నాయి? అయితే నేను నిద్రపోయిన తర్వాత మందు కొట్టి పడుకున్నారు కదూ, అదే జరుగుంటుంది, లేకుంటే మీ కళ్ళు అంత ఎర్రగా ఉండవు కదా అంటూ తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంది. ఏంటో మీరు అస్సలు అర్థం కారు, మా నాన్నమ్మలాగే బిహేవ్ చేస్తున్నారు. నాన్నమ్మ కూడా నా దగ్గర పడుకుంటే ఇలాగే ఉంటుంది. ఒక్క విషయం అడుగుతాను చెప్పు, మీ నాన్నమ్మ చనిపోవడానికి కారణం నీ దగ్గర పడుకోవడమే అనిపిస్తుంది. ఏంటండి పొద్దున్నే పాము కరిచిందా అలా మాట్లాడుతున్నారు? నాకు కాదే పాము కరిచింది, నీకు. కరిచిందేమో చూడడానికి చాలా సాఫ్ట్గా కనిపిస్తావు కానీ నిద్రపోతే ఒక రాక్షసుల్లా మారుతావు. అసలు మనిషివేనా నువ్వు? మహా అయితే కొంచెం స్పేస్ సరిపోతుంది కదా అని పడుకోవడానికి స్థలం ఇచ్చాను, అలాంటిది నువ్వు పడుకున్న ప్లేస్ కాకుండా నా ప్లేస్ కూడా ఆక్రమించావు కదా. కాళ్ళతో కొట్టి నడుము నొప్పులు పడుతున్నాయి, రాత్రంతా నిద్ర కూడా లేదు. నాకు కింద పడుకున్నా నీ వల్లే. మొదటిసారి క్రింద నిద్రపోతున్నాను. ఒకప్పుడు అందరితో కలిసి మేడ మీద పడుకునేది అలవాటు కాబట్టి కింద పడుకున్న తర్వాత నిద్ర పట్టింది. లేకుంటేనా రాత్రంతా నిద్ర లేకుండా చచ్చేవాణ్ణి. ఆ సోఫాలో కూడా ఎక్కడ అడ్జస్ట్ అవుతాను? నువ్వైతే పోటీదానివి కాబట్టి సరిపోయావు. వేడుకలు ఏమైనా వచ్చాయా? ఎందుకలా మాట్లాడుతున్నారు? మా నాన్నమ్మ ఎప్పుడు ఇలా చెప్పలేదే, మొదటిసారి మీరే చెప్తున్నారు అనుకుంటూ ముక్కు చిదుతూ వెళ్ళిపోతుంది. అబ్బా అంటూ ఆ నడుము పట్టుకుని పైకి లేస్తాడు. తను ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఎక్కడికి? కిందికి. ముందు ఈ నడుముకి జండు బామ్ అప్లై చేసి వెళ్ళు, తర్వాత నేను ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాను. ఎవరు? నేనా? నువ్వు కాకపోతే ఎవరు వస్తారు? నీ ఆత్మ వస్తుందా ఏంటి? చెప్పింది చెయ్యి, ఇప్పటికే ఆఫీస్కి ఆలస్యమైంది, మొత్తం నీ వల్లే జరిగింది, పనిష్మెంట్ ఇంకా ఎక్కువైపోతుంది. ఆ డ్రాయర్లో జెండు బాగుంటుంది తీసుకో అని చెప్పడంతో వెళ్ళి తీసుకుని వస్తుంది. తన టీషర్ట్ కాస్త పైకి జరుపుతాడు. ఆ లైట్గా అప్లై చేస్తుంది. ఏంటి అయిపోయిందా? కాసేపు నడుము ప్రెస్ చేయి, తర్వాత వెళ్ళు. తను అలా నడుము ఒత్తుతూ ఉంటే కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. తను అక్కడ కాదు పక్కన, అలా కాదే పైన, కాస్త పక్కకి జరుగు, అలాగే అక్కడ వెన్నుపూస మీద సరిగ్గా అప్లై చేయి అని తను చెప్తూ ఉంటే లోపల మండిపోతూ ఉంటుంది సీతకి. నువ్వు చేసుకుంది కదా, అనుభవించు. పాపం నువ్వు అడ్జస్ట్ అవ్వలేదని రావణ్ పెద్ద మనసు చేసుకొని పడుకోమని చెప్తే నువ్వు కావాలనే కొడతావా, ఇప్పుడు అనుభవించు అనుకుంటూ తనకి తానే చెప్పుకుంటుంది. దొరికిందే ఛాన్స్ అనుకొని సీత కావాలని చేస్తుంది. తను కింద పడుకోవడం చూసి ముసిముసిగా నవ్వుకుంటూ నిద్రపోతుంది సీత. తర్వాత తను కూడా ఫ్రెష్ అయిన ఆఫీస్కి బయలుదేరతారు ఇద్దరు. సీత తనకి ఇచ్చిన వర్క్ తను చేస్తుంది. అలాగే రావణ్ 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా తను వెళ్ళి తన ల్యాప్టాప్ ఓపెన్ చేసిన తర్వాత అనుకోకుండా వాళ్ళ బెడ్రూమ్లో పెట్టిన సీసీ ఫుటేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఎలా ఓపెన్ అయింది అని వెనక్కి వెళ్తున్న సమయంలో సీత చేస్తున్న పనులు అనుకోకుండా తన కంట్లో పడతాయి. బెడ్ లైట్ వెలుగులో కనిపించకపోయినా ఫోకస్ పెట్టి చూడడం మొదలు పెడతాడు రావణ్. తన నిద్రలో చేసింది అనుకుంటాడు కానీ తను కావాలని చేసిందని తెలుస్తుంది. తను కింద పడిపోయిన తర్వాత నవ్వుకోవడం, తను కిందికి వెళ్ళిన తర్వాత నవ్వుకుంటూ పడుకోవడం అన్నీ గమనిస్తాడు. ఓసి రాక్షసి, నువ్వు కావాలని చేసావా? ఏదో నిద్ర మైకంలో అలా చేసావనుకున్నానే. ఇక ఉంది అసలు కథ నీకు, నాతో పెట్టుకున్నావు కదూ, రావణ్ అంటే ఏంటో చూపిస్తా అని అనుకుంటాడు. ఇప్పుడు మరి సీత పరిస్థితి ఏమిటో, ఏరుకోరి కష్టం తనే కొని తెచ్చుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.